చెప్పరా చెప్పరా చెప్పరని చెప్పరే. రేయ్, నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామ, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా, 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే. ఓన్లీ 5 minutes. బాబు నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా Out. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా. చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా. రే, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టి నన్ను చంపకరా. రే, ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలాన్ని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహనాథ్ బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా, 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలిసిపోద్ది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. ఎరా చెప్పే, స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే, నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందునా ఏట్లా రాదు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. రేయ్ రేయ్ చెప్పిగా అయ్యి బాబోయ్, ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా, A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసో తెల్దోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను చెప్పడం గుంజింది బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబాయ్, బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కాదు. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోని 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్. టీవీ 60 సార్. రేడియో 60 సార్. మంచాలు 60 సార్. దిళ్ళు 60 సార్. దుప్పట్లు 60 సార్. మీ ఆవిడ 60 సార్. సొంతం సార్. దాన్ని అమ్మి వేలం వేసి. ఏమండి, తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయం అండి? ఏ, నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి, వద్దండి, భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడ లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడి పాట 20,000. 20,000. 21,000. తెల్లగడ్డ పైన పాట 21,000. 21,000. నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000. 22,000. ఒకటోసారి
ఒకటోసారి 32,000 నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు, 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడని తీసుకుపండి. రావే నాకు తప్పంది రావే. ఈ పండు మీద నన్ను లాక్కెళ్తున్నాడండి. నేను రాను, నన్ను వదిలు. మొదలు 32,000 పెట్టి నీ ఏలం పట్ల పడినానే. ఏమండి వద్దండి, వద్దండి, నన్ను వేల వేయొద్దండి, వద్దండి. ఏమిటి, ఏమైంది? ఏమండి ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చలంగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. నిజంగానా? అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది. దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కుని మింగేయాలి. విరవాలని చూసావనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే. ఇక మీదట బుద్ధిగా ఉంది. సార్, పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాగ్తో చేశారు సార్. ఏదో మా కుర్రాళ్ళు మరీ మరీ చెప్పారు, మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్. కావాలంటే చూడు. చీటింగా చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీస్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా. ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిట్ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ చేశాడు, కౌన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాళ్ళ. అబ్బబ్బబ్బబ్బబ్బ, చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు. ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీకాంత్ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. Really? ఈ కొండను చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి, నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా బ్లఫ్? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా, ఓకే. ప్రిన్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వరి. ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్, యా, బాలీవుడ్ #1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ కాక ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి ఇట్లా అయిపోదాం అనుకుంటా. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత ఇంటెలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న. డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న. తేడా వస్తే బిచ్చం అయితే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చే. టైటిల్ క్లియరేనా? టైట్లే కాదు, సబ్టైటిల్ కూడా క్లియరే. అగో, ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ఫ్రెండ్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. వెళ్ళు. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్ తో పెళ్ళిపోతాను. వాడికి తెలియదు కదరా.